ఆరాధ్య 27వ భాగం. వారం రోజుల తర్వాత ఆరాధ్య హైదరాబాద్ వెళ్లాలని బయలుదేరింది. ట్రైన్లో ప్రయాణం చేస్తుంది. ఆమె వెళ్ళి కూర్చోగానే ఒక తల్లి కూతురు వచ్చి ఆమెకు ఎదురుగా సీట్లో కూర్చున్నారు. కూతురికి ఆరాధ్య వయసు ఉంటుంది. చదువుకున్న అమ్మాయిలాగే ఉంది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు గాని మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎవరైనా చూస్తారేమోనని వెంటనే తుడుచుకుంటున్నారు. వాళ్ళ బాధ మామూలుగా లేదు. కడుపులోంచి తన్నుకొస్తుంది. వీళ్ళెందుకిలా ఉన్నారు? వీళ్ళకేం జరిగింది? వాళ్ళనే చూస్తుంది ఆరాధ్య. చూస్తూ అందరిలా ఊరుకోలేకపోయింది. అడిగి తెలుసుకోవాలనుకుంది. ఏమాత్రం సంకోచించకుండా ఆ అమ్మాయి చేయిపై చేయి పెట్టి కదిలించింది. ఏం జరిగింది అని ఫ్రెండ్లీగా అడిగింది. అడిగింది అమ్మాయిని అయినా తల్లి సమాధానం చెప్పింది. నా బిడ్డకు వాళ్ళ అత్త ఆడపడుచు మొగుడు కలిసి వద్దంటున్నా వినకుండా అబార్షన్ చేయించారమ్మా. వాళ్ళసలు ఆడవాళ్లేనా? వాడసలు మొగుడేనా? అల్లుడని అతన్ని ఎంత గౌరవంగా చూసుకున్నాం. అల్లుడి మర్యాదలు ఎంత ఘనంగా చేశాం. అనుకున్న ప్రకారం పైసా తేడా రాకుండా మొత్తం పెళ్లి పందిట్లోనే ఇచ్చేశాం. ఇంత చేసినా నా కూతురికి అమ్మాని పిలిపించుకునే అదృష్టం లేకుండా చేశాడు. దీనికి ఇంకా పిల్లలు పుడతారా? పుట్టినా వాళ్ళు ఉంచుతారా? వాళ్ళకి మగపిల్లలే కావాలట, ఆడపిల్లలు వద్దట. అది ఆడది కాదా? దాని కూతురు ఆడది కాదా? అదే దాని కూతురికైతే ఇలా అబార్షన్ చేయించేదా? చేయిస్తే ఊరుకునేదా? ఇప్పుడు దీని ఆరోగ్యం ఏమైపోవాలి? అడిగేవాళ్ళు లేరనేగా. అబార్షన్ పేరుతో నా కూతురెంత నరకయాతన అనుభవించిందో నాకు తెలుసు అందామే. ఆమె గొంతులో ఆవేశం కన్నా ఆవేదన ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె చెప్పేదంతా నిజమే. అబార్షన్ చేయించుకోవడం ఓ ఫ్యాషన్లా ఎందుకనుకుంటున్నారో. మేము చాలాసార్లు చేయించుకున్నాం, మీరు కూడా చేయించుకోండి అంటూ చేయించుకొని వాళ్ళను కూడా చేయించుకోమని ఎందుకు సలహా ఇస్తున్నారో తెలియదు. కానీ అది చేయించుకున్నాక మళ్ళీ ఇలాంటి పని జీవితంలో చేయకూడదనిపించింది. తప్పు చేశాక సర్దిద్దుకోలేని తప్పుల్లో ఇదో పెద్ద తప్పు. పోలీసులతో చెప్తే దాని కాపురం పోతుందని 10 రోజులు ఉంచుకుని పంపిస్తానని ఇంటికి తీసుకెళ్తున్నాను. కన్నబిడ్డ బాధ కన్నతల్లికి తెలుస్తుంది. అత్తకేం తెలుస్తుంది? కడుపులో ఉండేది ఆడపిల్లని తెలియగానే గొంతు నులిమేసింది. శత్రువునైనా హత్య చేయాలంటే ఆలోచిస్తారు. అది సొంత మనవరాలనే కడుపులో చంపేసింది. ఒక్కోసారి అబార్షన్ చేస్తున్న టైంలో తల్లి ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉందట. అయినా ఆ దుర్మార్గురాలికి లెక్కలేదు. ఆడపిల్ల పుట్టకుంటే చాలు. అది అసలు అత్త కాదు, అత్త రూపంలో ఉండే రాక్షసి అందామే. స్టేషన్ రాగానే ఇద్దరు దిగిపోయారు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ మాటలు వింటుంటే అక్కడున్న వాళ్లకు బాధనిపించి ఆ అమ్మాయి అత్తను ఆడపడుచును తిడుతున్నారు. వెంటనే ఆరాధ్యకు తనకు జరిగిన అబార్షన్ గుర్తొచ్చింది. ఆ రోజు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోకి తనని తీసుకెళ్తున్నప్పుడు హేమంత్, లక్ష్మీ శార్వాణి గుర్తొచ్చారు. తను తల్లి కాబోతున్నానని తెలిసి వాళ్ళిద్దరూ చూపించిన ప్రేమ గుర్తొచ్చింది. ఆ ప్రేమ కోసమైనా తల్లి తనకు చేయిస్తున్న అబార్షన్ని వద్దనుకుని వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అప్పటికే డాక్టర్ గారు వచ్చేశారు. తల్లి కూడా తన చెంపల్ని నిమురుతూ ఏం కాదమ్మా, నీకు ధైర్యంగా ఉండు అంటూ లోపలికి పంపింది. ఎవరికైనా తల్లే కదా తొలి గురువు. కానీ ఈ తల్లిని చూస్తుంటే తన తల్లిలో అన్ని రోజులు కనిపించిన తొలి గురువు మసకబారి కనిపిస్తుంది. హైదరాబాద్ రాగానే ట్రైన్ దిగి ఇంటికెళ్ళింది ఆరాధ్య. ఆరాధ్య వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు చాలా తేడాగా ఉంది. ఆరోగ్యంగా ఉంది. అది చూసి హేమంత్ సంతోషించాడు. ప్రేమగా మాట్లాడాడు. ఎప్పుడూ లేనంత హుషారుగా, ఉత్సాహంగా తిరిగాడు. చాలా రోజుల తర్వాత అతని ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదించింది ఆరాధ్య. అబార్షన్ చేయించుకునే విషయాన్ని దాచేసింది. అది దాచినా దాగదన్న సత్యం అప్పుడు ఆమెకు తెలియలేదు. 2 రోజుల తర్వాత హేమంత్ ఫ్రెండ్స్ కొందరు జంటలుగా ఇంటికి వచ్చి ఆరాధ్యకు కంగ్రాట్స్ చెప్పారు. వాళ్ళు ఎందుకు వచ్చారో ముందు అర్థం కాకపోయినా ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయింది ఆరాధ్య. వాళ్ళంతా ఒకేసారి ఆమె చుట్టూ చేరి, ఆరాధ్య, నువ్వు చాలా లక్కీ. త్వరలోనే తల్లివి కాబోతున్నావు. ఇవాళ రేపు మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొందరికి పిల్లలు పుట్టడం అనేది ఓ యజ్ఞంలా అయిపోయింది. అలాంటప్పుడు నువ్విలా అని తెలియగానే హ్యాపీ అయ్యాం. మా హ్యాపీనెస్ని ఇలా ఇంటికొచ్చి నీతో పంచుకోవాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. నువ్వు సిటీలో లేవని హేమ్ చెప్పారు. నువ్వు రాగానే వచ్చాం. ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీస్లో కానీ షాపింగ్ కాంప్లెక్స్లో కానీ లిఫ్ట్ని ఎక్కువగా యూజ్ చెయ్యి. మంచి ఆహారం తీసుకో అన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది హౌస్ వైఫ్లే ఉన్నారు. హౌస్ వైఫ్ల కన్నా జాబ్ హోల్డర్సే ఎక్కువ జాగ్రత్తలు చెప్పారు. వాళ్ళు వెళ్ళాక ఓ మై గాడ్ అంటూ తల పట్టుకుని కూర్చుంది ఆరాధ్య. అది చూసి హేమంత్ మళ్ళీ కంగారు పడ్డాడు. మీ ఊరి నుండి వచ్చాక బాగానే ఉన్నావుగా, మళ్ళీ మొదలైందా కళ్ళు తిరగడం అన్నాడు. ఆరాధ్య అబార్షన్ విషయం భర్త దగ్గర దాచి తప్పు చేశాననుకుంది. ఆ రోజే తల్లి చేత చెప్పించి ఉంటే బాగుండేది. ఇప్పుడు చెప్తే ఏమనుకుంటాడో ఏమోనని ముందు కంగారు పడింది. తర్వాత నెమ్మదిగా నోరు విప్పి, మీకు మా మమ్మీ కాల్ చేసి చెప్పలేదా ఏం జరిగిందో అని అన్నది. చెప్పలేదే, ఏం జరిగింది అన్నాడు హేమంత్. నేను కాలు జారి బాత్రూంలో పడిపోయినప్పుడు డేట్ వచ్చింది. చెప్దామనుకుంటూనే నేను మర్చిపోయాను. మమ్మీ చెప్పిందనుకున్నాను అంది. డేట్ వచ్చిందా?
అంటే ప్రెగ్నెన్సీ? షాకింగ్గా చూశాడు. పోయింది అంది సింపుల్గా. అతను తేరుకుని పోయిందా అన్నాడు. ఆమె అవునన్నట్లు తల ఊపింది. నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే జరిగింది. మీ పేరెంట్స్ అన్నంత పని చేశారు. నేను వాళ్ళని నమ్మి నిన్ను పంపడం వల్లనేగా ఇలా జరిగింది అన్నాడు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పంపకుండా ఉండాల్సింది. పంపడం వల్లనేగా నేను బాత్రూంలో కాలు జారి పడ్డాను. ఇక్కడే ఉంటే పడేదాన్నా అంది. నువ్వు పడ్డ అబద్ధం. అతను గిరున వెనక్కి తిరిగి పక్కకెళ్ళిపోయాడు. అతని ప్రవర్తనకు ఆమె నెవ్వెరపోలేదు. మామూలుగానే అతని దగ్గరికి వెళ్ళి నడుము మీద చేతులు పెట్టుకుని కళ్ళు పెద్ద చేసి చూస్తూ, అబద్ధం అనగానే సరిపోయిందా? పడినప్పుడు దెబ్బలేమైనా తగిలాయా అని అడగొద్దా? ఏం ప్రేమండి మీది అంది. అతని ముఖం పూర్తిగా కల తప్పింది. ఒంట్లో ఉన్న శక్తి అంతా హరించుకుపోయినట్లయింది. మొన్న అతని తల్లి ఫోన్లో మాట్లాడుతూ జీవితం అంటే ముళ్ళకు అంటుకుని ఉండే మకరందాన్ని నాలుకతో చప్పరించడానికి ప్రయత్నించడమేరా అంది. అలా అని ముళ్ళను చూసి భయపడి చప్పరించడం మానేస్తే జీవితం రుచి తెలియదురా అని కూడా అంది. ముళ్ళంటే ఏమో అనుకున్నాడు కానీ ఆ ముళ్ళు మరీ ఇంత రాక్షసంగా ఉంటాయనుకోలేదు. ఇక మాట్లాడరు. ఏదో ఆలోచించుకుంటూ మీ లోకంలో మీరుండిపోతారు. నాకు తెలిసి హేమంత్, అసలు నీకు నేనంటేనే లక్ష్యం లేదు, బాధ్యత లేదు. ఇలా చూస్తే బాధపడుతుందేమోనన్న ధ్యాస లేదు అంది. నవ్వబోయాడు. నవ్వు రాలేదు. నవ్వడం ఇంత కష్టమని ఇప్పుడే తెలిసింది. అతను నెమ్మదిగా నోరు విప్పి, దెబ్బ తగిలినప్పుడు ఫోన్ చేసి చెప్పి ఉంటే వెంటనే ట్రైన్ ఎక్కి నేనే వచ్చేవాణ్ణి. దెబ్బలు ఎక్కడ తగిలాయో చూసేవాణ్ణి, ఓదార్చేవాణ్ణి. ఇప్పుడెందుకు? అంతా అయిపోయింది కదా, బీ హ్యాపీ అన్నాడు. నాకంత హ్యాపీగా ఏం లేదు అంటూ తల వంచుకుంది. ముఖం అదోలా పెట్టుకుంది. అతను ఆమె వైపు చూడకుండా అటువైపు తిరిగి, హ్యాపీ ఎందుకుండదు? వాంతులు పోయాయి. ఆఫీస్కి వెళ్ళొచ్చు. మంచి మంచి డ్రెస్సులు వేసుకోవచ్చు. అందం తగ్గదు అన్నాడు. సడన్గా తల ఎత్తి అతని వైపు చూసింది. ఆమె అభిప్రాయం అదే అయినా ఆ మాటల్ని అతని నోటి వెంట వినలేకపోయింది. ప్రాణం చచ్చిపోతున్నట్లు అనిపించింది. ఆమెను అలాగే వదిలేసి అతను చకచకా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోజు వేసినట్లు ఆమె నడుము మీద చేయి వేయలేదు. బాయ్ చెప్పలేదు. ఇద్దరి మధ్యన వచ్చిన గ్యాప్ను స్పష్టంగా చూపించి వెళ్ళాడు. అతను వెళ్ళిన ఓ గంట తర్వాత ఆమె కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళాక ఆరాధ్యకు హేమంత్ గుర్తొస్తున్నాడు. అతను రోజు బాయ్ చెప్తే కలిగే ఆనందం ఎంత స్పష్టంగా కనిపించేదో, బాయ్ చెప్పనప్పుడే ఏర్పడిన బాధ కూడా అంతే స్పష్టంగా కనిపించింది. ఇద్దరు మనుషులు కలిసి ఉన్నంత మాత్రాన ఆనందం రాదు. ఒకరిని ఒకరు నిజాయితీగా ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. మనం ఇలా ఉండాలి, మన లైఫ్ను ఇలా తీర్చిదిద్దుకోవాలి అని ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. ఆ మాటల్ని ఆచరణలో పెట్టుకోవాలి. అభిప్రాయాలను, ఆలోచనలు, అభిరుచుల్ని, బాధ్యతల్ని పంచుకోవాలి. ఏదీ పంచుకోకుండా, ఏదీ పెంచుకోకుండా ఆనందం రమ్మంటే రాదు. మనశ్శాంతి అంతకన్నా రాదు. వైబ్రేషన్లో ఉన్న ఆరాధ్య మొబైల్ స్క్రీన్ మీద శార్వాణి మొబైల్ నెంబర్ పట్టం చూసి ఒక్క క్షణం లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆగింది. వెంటనే లిఫ్ట్ చేసి హలో అంటే అంది. ఆరాధ్య, బాగున్నావా? హేమంత్ ఇప్పుడే మాట్లాడాడు. నేను విన్నది నిజమేనా అడిగింది శార్వాణి ఆతృతగా. నిజమే అంది ఆరాధ్య. ఇలా జరగాల్సింది కాదు ఆరాధ్య. వినగానే బాధపడ్డాను. హేమంత్ కూడా బాధపడ్డాడు అంది. ఆమె గొంతు నిండా బాధ, వ్యధ. ఆరాధ్య ఒక్క క్షణం రెండు కళ్ళు గట్టిగా మూసుకుని, ఆంటీ, మీకు మీ అబ్బాయికి బాధపడటం తప్ప ఇంకేం రాదా? ఎందుకండి మీరు బాధపడి అవతల వాళ్ళను బాధ పెడతారు? సెంటిమెంట్స్ ఉండొచ్చు, మరీ ఇంతనా అంది. ఆ మాటలు వినగానే షాక్ తిన్నది శార్వాణి. అవాక్కయింది. శార్వాణి షాక్లోకి వెళ్ళినట్లు ఆరాధ్యకు అర్థమై, ఆంటీ, నేను మళ్ళీ మాట్లాడతాను, మా టీం లీడర్ పిలుస్తున్నాడు, బాయ్ అంటూ కావాలనే కాల్ కట్ చేసింది. చెంప మీద కొట్టినట్లయింది శార్వాణికి. కాల్ కట్ చేశాక ఆలోచనలో పడింది ఆరాధ్య. ఎప్పుడైనా ఆరాధ్యకు శార్వాణి కాల్ చేసి చాలా అభిమానంగా మాట్లాడుతుంది. అత్తగారు అయినందువల్లనో ఏమో అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ తనకు తెలియనివి తెలిసేలా చెప్తుంది. చెప్పేటప్పుడు కూడా ఏమాత్రం విసుక్కోకుండా చాలా ఓపికగా ఒక తల్లి బిడ్డకు చెప్పినట్లు చెప్తుంది. అలాంటి ఆమెతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసింది, హట్ అయ్యేలా మాట్లాడవలసింది కాదు. ఏమిటో రోజురోజుకి తన మైండ్ నిండా పొల్యూషన్ పెరిగిపోతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా పోతుంది. అదే విషయం లంచ్ బ్రేక్లో సరయుతో చెప్పి ఫీల్ అయింది ఆరాధ్య. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు చాలా కరెక్ట్గానే మాట్లాడావు. లేకుంటే వాళ్ళు బాధపడి నిన్ను బాధ పెడతారు. నీకంత బాధ అవసరం లేదు. ఇప్పుడేదో హాయిగా ఉన్నావు, అలాగే ఉండు. అత్తగాళ్ళకి చనువిచ్చినా, గౌరవం ఇచ్చినా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనల్ని చేతకానే వాళ్ళని చూసినట్లు చూస్తారు. ప్రతిదీ మనకు నేర్పాలని చూస్తారు. మనం ఏమైనా చిన్నపిల్లలమా నేర్చుకోవడానికి? అయినా వాళ్ళ మాటల్ని వినేంత టైం అనుకుందా అంది సరియు. లేదు, కానీ ఆవిడ చాలా మంచావిడ సరియు అంది ఆరాధ్య. ఆమెకు తొలిసారి ట్రైన్లో కలిసి ఇంటికి తీసుకెళ్లిన శార్వాణియే గుర్తొస్తుంటుంది. అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒక చోట లేరుగా. ఉంటే తెలిసేది ఆవిడెంత మంచావిడో. అయినా నాకు తెలిసి మీ అత్తగారికి మీ హస్బెండ్కి సెంటిమెంట్స్ ఎక్కువ ఆరాధ్య.
అవి ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. వాళ్లతో నువ్వెలా చేస్తావో ఏమో. ఏది చేసినా ఏది చెయ్యకపోయినా నీ లైఫ్ను మాత్రం వాళ్ళ చేతుల్లో పెట్టకు. అలాగే సరియు అంది ఆరాధ్య. నీకు అబార్షన్ జరిగి ఫ్రీ అయ్యావు కదా, నాకు పార్టీ ఇవ్వాలి. ఇంటికెళ్లే ముందు ఏదైనా మంచి ఫుడ్ కోర్ట్కి వెళ్దాం, సరేనా అంది సరియు. ఓకే వెళ్దాం అంది ఆరాధ్య. ఆమెలో ఇప్పుడు అత్తగారిని హర్ట్ చేశానన్న ఫీలింగ్ పోయింది.